ఇక్కడ ధర్నా చేయడానికి రావడం జరిగింది. అయితే న్యాయం జరుగుతున్న సాయంత్రం వరకు మనం ఎదురు చూసినాం. మనం డిమాండ్ పెట్టడం జరిగింది. 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, ఉద్యోగం ఎట్లా ఇస్తున్నారు, అధికారుల మీద యాక్షన్ తీసుకున్నాం. దాని మీద ఎటువంటి ముందడుగు పడలేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వాళ్ళ కుల సంఘాలన్నీ వాళ్ళు కంటిన్యూ చేయడానికి సిద్ధమైనప్పుడు మన బాధ్యతగా, మన కార్మిక సంఘాల బాధ్యతగా, మన కార్మికుల బాధ్యత వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కార్మికుడికి డెడ్ బాడీ ఎంజిఎం హాస్పిటల్ ఉంచి మనం ఇక్కడ అందరూ ఇక్కడ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల కార్మికులందరూ, ఆర్టీఐ కార్మికులందరూ తల్లి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా పద్ధతి ఈరోజు వరంగల్ సిఈ ఆఫీస్ ముందు ఉదయం నుంచి ధర్నాలో కూర్చున్నాము. సమస్య పరిష్కారం కాలేదు. కృష్ణ కుటుంబానికి న్యాయం జరుగుద్దనే ఆశ తగ్గుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం పోరాటం ఏకైక మార్గం. కాబట్టి రేపు అంటే 4 డిసెంబర్ తారీఖున చెలో వరంగల్కి అటు సాయిల్ గారు, ఇటు జేఏసీ పిలుపునిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ అందరూ కూడా రేపు 10 గంటలకే వరంగల్కి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. అట్లాగే ఈ రోజు జరిగినటువంటి పోరాటంలో 327 యూనియన్ నాయకులు సహకరించారు, ప్రత్యక్షంగా పాల్గొన్నారు. టీఆర్వీకేఎస్ నాయకులు వచ్చి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మిగిలిన సంఘాల వాళ్ళు కూడా కలిసి రావాలి. ఇది ఆర్టిజన్ సమస్య ఒక కృష్ణ సమస్య కాదు, మొత్తం 20,000 మంది ఆర్టిజన్ సమస్య. ఈ విషయంలో మనం గనక ఏ చిన్న పొరపాటు చేసినా భవిష్యత్తు మరింత అంధకారం అవుతుంది. కాబట్టి చెలో వరంగల్ని, రేపు జరగబోయే చెరో వరంగల్ని ఆర్టిజన్స్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆర్టిజన్స్ యొక్క బలాన్ని చూపించి ఆ రకంగా కృష్ణ కుటుంబానికి న్యాయం చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరులకు విజ్ఞప్తి, రేపు కృష్ణ కుటుంబ విషయమై మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాము. జేఏసీ తరపు నుంచి, అలాగే సాయిల్ గారి యూనియన్ తరపు నుంచి ఇతర సంఘాలన్నీ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నాయి. కనుక ఈ యొక్క ఆర్టిజన్కి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అందరూ కూడా కదలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. We want justice. We want justice. We want justice.